అందరికీ నమస్తే. ఆన్లైన్ తెలుగు టీచర్ ఛానల్కి స్వాగతం. నేను మీ రామగీత. ఈరోజు మన విశాఖపట్నంలో జరుగుతున్న ఆర్గానిక్ మేళాకి వచ్చామండి. ఇక్కడ ఎంట్రన్స్ అంతా కూడా చాలా అందంగా చూడముచ్చటగా ఉంది. చూడండి, విత్తనాలతో తయారు చేసిన చక్కటి రంగోలీల విత్తనాల్ని పేర్చారు. చక్కగా పువ్వులతో అందంగా అలంకరించారు. అన్నీ కూడా ఎంతో కళాత్మకతగా కనిపిస్తుంది కదండి. అన్నీ కూడా చిన్న చిన్న మొక్కల్ని, అలాగే పువ్వులతో, విత్తనాలతో అంతా డెకరేట్ చేశారండి. మరి ఈ ఆర్గానిక్ మేళాలో మన జేడీ ఫౌండేషన్ గారి తరపు నుంచి హరితఘర్ అనే ప్రాజెక్ట్ని పెట్టారండి. మరి ఈ ప్రాజెక్టు గురించి ఇక్కడ మన జేడీ ఫౌండేషన్ సభ్యులు కృష్ణ గారు మాట్లాడుతున్నారు. మరి విందామా? ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హరితఘర్ అనే ప్రాజెక్ట్ని మనం చేసి ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరిగింది. విశాఖ ఆర్గానిక్ మేళాలో. ఈ ఆర్గానిక్ మేళాలో ఈ హరితఘర్ ప్రాజెక్ట్ తాలూకు వివరాలు ఇప్పుడు చెప్తాను. పర్యావరణ పరిరక్షణ కొరకు విశాఖపట్నంలో కాంక్రీట్ జంగిల్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ నియమాలు పాటించి ఈ హరితఘర్ కాన్సెప్ట్ చూసి తద్వారా పర్యావరణ పరిరక్షణ తోడ్పడతారని కోరుతున్నాం. దీంట్లో ముఖ్యంగా మిద్దె తోటలను పెంచాలి, వాన నీటిని ఒడిసి పట్టాలి, తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్త కంపోస్టు, బయో ఎంజైమ్లను తయారు చేయాలి. పొడి చెత్తను జీవీఎంసీ వరకు అందివ్వాలి. పక్షులకు ఆవాసాలు, ఆహారం అందివ్వాలి. సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఉన్నదాన్ని హరితఘర్ అని ఒక కాన్సెప్ట్ కొరకు ఈ ఇల్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. దీంట్లో ఇది రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టి గృహ వాతావరణం కల్పించడం కొరకు లోపలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. పక్షులకు పిచ్చుకల గూడి, పక్షులకు ఆవాసం అన్నమాట. అదేవిధంగా నీటి పాత్ర ఒకటి, ఆహార పాత్ర ఒకటి, కంపోస్ట్ తయారు చేసుకుని దాంట్లో మొక్కలు వేయడం, పందిరి వేసిన పాదులు ఎక్కించుకోవడం, కూరగాయ మొక్కలు అన్నీ పండించుకోవడం, ఆకుకూరలు కూడా పండించుకోవడం. ఇది సోలార్ ప్యానల్ తాలూకు. ఇవన్నిటిని మనం ఫౌండేషన్ తరఫున ఈరోజు ఇక్కడ ఈ విశాఖ ఆర్గానిక్ మేళాలో జేడీ ఫౌండేషన్ తరఫున డిస్ప్లే పెట్టడం జరిగింది. ధన్యవాదాలు. మరి జేడీ ఫౌండేషన్ విశాఖపట్నం తరపున నేను గ్రీన్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. మరి మీరు కూడా రెడీనా? మరి ఇక్కడ ఈ క్రింది అంశాలను నేను తప్పకుండా పాటిస్తాను. విరివిగా మొక్కలు నాటి సంరక్షణ చేపడతాను. వర్షపు నీటిని ఇంకుడు గుంతలోకి మళ్లిస్తాను. బజారుకు వెళ్ళేటప్పుడు గుడ్డ, నారా సంచిని తీసుకువెళ్తాను. ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్డు, కాలువలో వేయను. జీవీఎంసీ చెత్తబండికి అందిస్తాను. టిఫిన్, మటన్, చికెన్ కొనుగోలు చేసేటప్పుడు స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్తాను. మరి ఈ ఛాలెంజ్కి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా?